గుడిలో, శ్మశానవాటికలో, గంగా ఒడ్డున ఉన్న తన సొంత ఇంట్లో, వధువు ఇంట్లో మరియు అదృష్ట దేవత యొక్క ఆధ్యాత్మిక గురువు సమక్షంలో 230. ఈ స్తోత్రాన్ని ఎల్లప్పుడూ పర్వతం మీద లేదా ఎడారిలో భయంకరమైన ప్రదేశంలో పఠించాలి. 1000 కోటల కళ్ళతో దుర్గను చూడవచ్చు. 231. శతావర్తనాన్ని ఈ విశ్వం యొక్క పురస్కారణం అంటారు. ప్రశంసల సారాంశాన్ని నేను ఇప్పటికే వివరించాను. మీరు ఇంకా ఏమి వినాలనుకుంటున్నారు? 232. ఇది దుర్గా యొక్క 1000 నామాల పూర్తి స్తోత్రం. ఇది కులార్ణవ తంత్రంలో వివరించబడినట్లుగా ద అనే అక్షరంతో ప్రారంభమవుతుంది. 3 ఆకులు ఉన్న గరిక, 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 3 ఆకులు ఉన్న గరిక. 2 చిత్రవర్ణాలు గల పుష్పం, చిత్రవర్ణాలు గల పుష్పం, చిత్రవర్ణాలు గల పుష్పం. శ్రీ దుర్గా అష్టోత్తర శతనామ స్తోత్రం. చిత్రవర్ణాలు గల పుష్పం, చిత్రవర్ణాలు గల పుష్పం, చిత్రవర్ణాలు గల పుష్పం. ఓం ఓం శ్రీ దుర్గాయై నమః. 2 చిత్రవర్ణాలు గల పుష్పం, చిత్రవర్ణాలు గల పుష్పం. అథ శ్రీ దుర్గా అష్టోత్తర శతనామ స్తోత్రం. చిత్రవర్ణాలు గల పుష్పం, చిత్రవర్ణాలు గల పుష్పం. దేవుడు అన్నాడు, ఓ కమల ముఖం గలదా, ఇప్పుడు నేను నీకు 100 పేర్లను వివరిస్తాను. దయచేసి వాటిని వినండి. భగవంతుని కృప వలన పవిత్ర దుర్గ ఆమె పట్ల సంతోషించగలదు. 1 ఓం సతీ సాధ్వి భవప్రీత భవానీ భవమోచని. వీరిలో మొదటివాడు ఆర్య, దుర్గ, జయ మరియు త్రినేత్రుడు. వీరు త్రిశూలాన్ని కలిగి ఉంటారు. 2 ఆమె పినాకా ధరించి చాలా సన్యాసిగా ఉండేది. మనస్సు, బుద్ధి, అహంకారం మరియు చైతన్యం అనేవి చైతన్య రూపాలు. 3 ఆమె అన్ని మంత్రాల స్వరూపం మరియు నిజమైన ఆనందానికి స్వరూపం. ఆమె అనంతం, భవిష్యత్తు, భవిష్యత్తు, భవిష్యత్తు మరియు శాశ్వతం. 4 సంభావి దేవతలకు తల్లి మరియు చింత ఎల్లప్పుడూ రత్నాలను ఇష్టపడుతుంది. ఆమె దక్షుని కుమార్తె మరియు దక్షుని యాగాన్ని నాశనం చేసినది. 5 ఆకులు లేని మరియు బహుళ వర్ణ పాతాళాన్ని పాతాళవతి అంటారు. ఆమె పట్టా ధరించి, పెన్ను మరియు గొలుసుతో అలంకరించబడింది. 6 ఆమె అపరిమితమైన శక్తివంతురాలు, క్రూరమైనది, అందమైనది మరియు దేవతలకు అందంగా ఉంది. ఈ అటవీ కోటను మాతాంగి అని కూడా పిలుస్తారు మరియు దీనిని మతంగ ఋషులు పూజిస్తారు. 7 బ్రహ్మ, మహేశ్వరి, చైంద్రి, కౌమారి మరియు వైష్ణవి. చాముండా దేవత మరియు వారాహి మరియు లక్ష్మి పురుషుల రూపంలో ఉన్నారు. 8 జ్ఞానం స్వచ్ఛమైనది మరియు ఉత్తేజకరమైనది, మరియు చర్య స్థిరంగా ఉంటుంది మరియు తెలివితేటలను ఇస్తుంది. బహుళ ప్రేమ సర్వవాహన వాహనం. 9 ఆమె నిశుంభుడిని, శుంభుడిని చంపి, దున్నలను, రాక్షసులను ఓడించింది. ఆమె మధు మరియు కైటలను నాశనం చేస్తుంది మరియు చండ మరియు ముండలను నాశనం చేస్తుంది. 10 ఆమె అన్ని రాక్షసులను నాశనం చేస్తుంది మరియు అన్ని రాక్షసులను చంపుతుంది. ఆమె అన్ని శాస్త్రాలలో సత్యవంతురాలు మరియు అన్ని ఆయుధాలను కలిగి ఉంది. 11 ఆమె అనేక ఆయుధాలను ధరించింది మరియు అనేక ఆయుధాలను ప్రయోగించింది. ఒంటరి కుమార్తె, ఒక టీనేజర్, ఒక యువతి మరియు ఒక సాధువు కలిగిన యువతి. 12 వృద్ధ తల్లి అపరిపక్వత మరియు పరిణతి చెందిన ఇద్దరికీ బలానికి మూలం. ఆమెకు పెద్ద బొడ్డు, వదులుగా ఉన్న జుట్టు మరియు భయంకరమైన రూపం ఉంది. 13 అగ్ని జ్వాల, భయంకరమైన ముఖం, మరణ రాత్రి, కఠిన స్త్రీ. నారాయణి, భద్రకాళి, విష్ణుమాయ మరియు జలోదరి. 14 శివదూతి, భయంకరమైన మరియు అనంతమైన దేవత. కాత్యాయని దేవతను సావిత్రి అని కూడా పిలుస్తారు మరియు వేదాలను నేరుగా మాట్లాడుతుంది. 15
ఈ 800 దుర్గా నామాలను రోజూ పఠించేవాడు. ఓ పార్వతీదేవి, 3 లోకాలలో అసాధ్యం ఏమీ లేదు. 16. సంపద, ధాన్యం, కుమారుడు, భార్య, గుర్రం మరియు ఏనుగు. చతుర్విధ మార్గం చివరలో శాశ్వత విముక్తి లభిస్తుంది. 17. ఆ యువతిని పూజించిన తర్వాత అతను దేవతల దేవత అయిన దేవతను ధ్యానించాడు. పరమ భక్తితో భగవంతుడిని పూజించాలి మరియు 800 నామాలను పఠించాలి. 18. ఓ దేవత, దేవతలలో ఉత్తములు కూడా ఆ పరిపూర్ణతను పొందగలరు. రాజులు బానిసలుగా మారతారు మరియు ఒకరు రాజ్య సంపదను పొందుతారు. 19. గోరోచనలక్తక కుంకుమేవ, సింధూర, కర్పూరం మరియు తేనె. న్యాయవాది పద్ధతి ద్వారా వాయిద్యాన్ని వ్రాయండి. దానిని ఎల్లప్పుడూ ప్రాచీన శత్రువు పట్టుకోవాలి. 20. చంద్రుడు శతభిష నక్షత్రంలో ఉన్నప్పుడు ఈ స్తోత్రాన్ని వ్రాసి పఠించేవాడు ఐశ్వర్య నిలయాన్ని పొందుతాడు. 21. ఇది శ్రీ విశ్వసార తంత్రాలలోని పూర్తి దుర్గా అష్టోత్తర శతనామ స్తోత్రం. చేతులు ముడుచుకున్న వ్యక్తి, 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 చేతులు